వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు విజయ్ సర్కారు త్వరలోనే ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. దేశంలోనే ఎంతో ఘన చరిత్ర ఉన్న మధ్యాహ్న భోజన పథకం హోదాను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేందుకు ఒక సంచలన నిర్ణయానికి శ్రీకారం చుడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వారంలో ఒకరోజు విద్యార్థులకు ఎంతో ఇష్టమైన ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీని వడ్డించే దిశగా కీలక ప్రతిపాదనలు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఇక పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడులోనే సీఎం విజయ్ ప్రభుత్వం స్కూళ్లలో చదువుకునే పిల్లలకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ పెట్టాలని భావిస్తుంది. ఇక రోజు ఒకే రకం ఫుడ్ తిని పిల్లలు బోర్ ఫీల్ కాకుండా వారికి ఎంతో ఇష్టమైన బిర్యానీని పెట్టేందుకు ప్లాన్ చేస్తుందని సమాచారం. పాఠశాలల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు పిల్లలు ఎంతో ఇష్టంగా కడుపు నిండా తినేలా చేయడం, హాజరు శాతాన్ని భారీగా పెంచడం లక్ష్యంగా ఈ ప్రతిపాదన తెచ్చినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ పడితే మాత్రం దేశంలోనే ఎంతో చరిత్ర ఉన్న ఈ మధ్యాహ్న భోజన పథకంలో ఇదొక బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం. తమిళనాడు ప్రభుత్వ స్కూళ్లలో ఇకపై చికెన్ బిర్యానీని పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్కూల్ పిల్లల భోజన పథకానికి ఉన్న ఘన చరిత్రను ఆయన గుర్తు చేశారు. తమిళనాడులో గత ప్రభుత్వాలు తమదైన రీతిలో పాఠశాలల పోషకాహార కార్యక్రమాన్ని బలోపేతం చేశాయని అన్నారు. ఈ క్రమంలోనే కామరాజు మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుడితే కరుణానిధి దానిలో గుడ్లను చేర్చారని, ఎంజీఆర్ దానికి సమగ్ర పౌష్టికాహార కార్యక్రమంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఇక తర్వాత జయలలిత వారం పొడవునా గుడ్ల పంపిణీని విస్తరించారని తెలిపారు. ఇప్పుడు అదే దారిలో ఈ తరం పిల్లలు అభిరుచికి తగ్గట్లుగా వారిలో పోషకాహారాన్ని మరింత పెంచేందుకు చికెన్ బిర్యానీని మెనూలో చేర్చే ప్రతిపాదనను టీవీకే సర్కారు సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు మంత్రి రాజ్మోహన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కీలక ప్రతిపాదన సీఎం విజయ్ పరిశీలనలో ఉన్నప్పటికీ త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అన్నారు. ఒకవేళ సీఎం విజయ్ దీనికి ఆమోదముద్ర వేస్తే మాత్రం ఇటీవల కాలంలో తమిళనాడు పాఠశాల భోజన విధానంలో చోటు చేసుకున్న అతిపెద్ద చారిత్రాత్మక మార్పు ఇదే కానుంది. ఇది పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే కాకుండా స్కూళ్లకు విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా భారీగా పెంచుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం టిఫిన్ కోసం ఒక్కో విద్యార్థికి ఇస్తున్న దాదాపు 15 రూపాయల కేటాయింపుతో రోజు వడ్డిస్తున్న రవ్వ, గోధుమ ఉప్మా వంటి రొటీన్ టిఫిన్లకు స్వస్తి పలికి వాటి స్థానంలో మరింత రుచికరమైన పోషకాహారాలతో కూడిన ప్రత్యామ్నాయ టిఫిన్లను అందించేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మంత్రి తెలిపారు. మొత్తానికి విద్యార్థుల పోషకాహారంతో పాటు పాఠశాలలలో వారి హాజరు శాతాన్ని గణనీయంగా పెంచేందుకు సీఎం విజయ్ ప్రభుత్వం వేస్తున్న ఈ చికెన్ బిర్యానీ అడుగులపై తమిళనాడు వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక గతంలో కామరాజు, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నాయకులు స్కూల్ భోజన పథకంలో తెచ్చిన సంస్కరణల తరహాలోనే ఈ సంచలన నిర్ణయానికి సీఎం ఆమోదముద్ర పెడితే విద్యారంగంలో మరో సరికొత్త అధ్యాయం మొదలైనట్లే. రొటీన్ ఉప్మాలకు స్వస్తి పలికి గుమగుమలాడే బిర్యానీతో పిల్లల కడుపు నింపే ఈ క్రేజీ ప్లాన్ పై త్వరలోనే టీవీకే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.